ఈరోజు మన వీడియోలో పత్తి పంటను వేధించే అతి ముఖ్యమైన సమస్య కలుపు నివారణ మరియు దానికోసం మార్కెట్లో దొరికే ప్రముఖ కంపెనీల మందుల వివరాల గురించి పూర్తి లోతుగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కలుపు యాజమాన్యం. పత్తి పంటలో కలుపు మొక్కల వల్ల మనం వేసే ఎరువులు మొక్కకు అందకుండా పోయి దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే విత్తే ముందు నుండి పంట పెరిగే వరకు సరైన పద్ధతుల్లో కలుపును నివారించాలి. విత్తే ముందు, కలుపు మొలవక ముందే, పత్తి విత్తనాలు నాటడానికి 3 నుండి 5 రోజుల ముందే ఫ్లూక్లోరలిన్ 45 EC 1 లీటరు మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలిసేలా దున్నాలి. ఈ ఫ్లూక్లోరలిన్ అనేది మనకు మార్కెట్లో BASF కంపెనీ వారి బాసాలిన్ లేదా ధనుకా కంపెనీ వారి ధనులిన్ పేరుతో లభిస్తుంది. విత్తిన వెంటనే, పత్తి విత్తిన 24 నుండి 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30 EC 1.5 లీటరు 1.2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. ఇది మనకు టాటా కంపెనీ వారి పానిడా పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. విత్తిన 25 నుండి 30 రోజులకు మొలిచిన కలుపు నివారణ. పంట 25 నుండి 30 రోజులకు వచ్చినప్పుడు కలుపు నివారణకు క్విజాలోఫాప్ ఈథైల్ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. లేదా ప్రొపాక్విజాఫాప్ 250 మిల్లీలీటర్లు మరియు పైరిథియోబాక్ సోడియం 10% EC 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక్కడ రైతులు గమనించాలి, ప్రొపాక్విజాఫాప్ అనేది మనకు అదామా కంపెనీ వారి అజిల్ పేరుతో, అలాగే పైరిథియోబాక్ సోడియం అనేది గోద్రేజ్ కంపెనీ వారి హిట్వీడ్ పేరుతో లభిస్తాయి. అంతర కృషి పద్ధతులు. రసాయనిక మందులతో పాటు పొలంలో కలుపు లేకుండా చూసుకోవడానికి సమయాన్ని బట్టి 3 నుండి 4 సార్లు గొర్రు లేదా గుంటకలతో అంతర కృషి చేసుకోవడం చాలా మంచిది. అత్యవసర పరిస్థితుల్లో భారీ వర్షాలు పడినప్పుడు, ఒకవేళ భారీ వర్షాల వల్ల పొలంలో గొర్రు తోలడం లేదా కూలీలతో కలుపు తీయించడం వీలు కానప్పుడు వరుసల మధ్య ఉన్న కలుపుపై మాత్రమే పడేలా పారాక్వాట్ డైక్లోరైడ్ 24% 1 లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి స్ప్రే చేయాలి. లేదా గ్లూఫోసినేట్ అమ్మోనియం 13.5% మందును వాడవచ్చు. ఇది మార్కెట్లో U2PL కంపెనీ వారి స్వీప్ పవర్ పేరుతో దొరుకుతుంది. రైతులకు ఒక ముఖ్యమైన గమనిక. కలుపు నివారణకు గతంలో గ్లైఫోసేట్ మార్కెట్లో రౌండప్ పేరుతో దొరికేది. 1 లీటరు నీటికి 10 మిల్లీలీటర్లు మరియు 10 గ్రాముల యూరియా కలిపి వాడేవారు. కానీ ప్రస్తుతం ఈ గ్లైఫోసేట్ వాడకం మన తెలంగాణలో పూర్తిగా నిషేధించబడింది. కాబట్టి రైతులు దీనిని మార్కెట్లో కొనకూడదని, వాడకూడదని గమనించాలి. ముగింపు. రైతు సోదరులారా, పత్తి సాగులో కలుపును సమర్థవంతంగా నివారించే పద్ధతులు ఇవి. మన రాబోయే తదుపరి వీడియోలలో పత్తి పంటను ఆశయిసున్నచే రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు కాయతొలుచు పురుగుల నివారణ మరియు రకరకాల తెగుళ్ల నివారణ గురించి పూర్తి వివరంగా మాట్లాడుకుందాం. ఆ కీలకమైన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన అగ్రికల్చర్ విత్ కిరణ్ సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ రైతు గ్రూపులలో షేర్ చేయండి.